నమ్ముకున్నామో ఏమో, ఎందుకు నమ్ముకున్నామో ఏమో అన్నట్టుగా కాదు. నమ్ముకున్నందుకు సంతోషించాలి, నమ్ముకున్నందుకు ఆనందించాలి, ప్రార్థిస్తున్నందుకు సంతోషించాలి, దేవుని మందిరంలో ఉన్నందుకు పులకరించిపోవాలి. వాక్యమే లేకుండా ఉంటే అయోమయంగా ఉంటుంది. అందుకనే అందరూ కూడా భక్తి సాధకం చేయటానికి వాక్యం అనేది మూలం. వాక్యం చదవటం, వాక్యం వినటం, వాక్యాన్ని కంఠస్థ చేయటం, వాక్యాన్ని అనుసరించడం అనేది చాలా మంచిది. శరీర శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది, లేదంటలేదు. దైవ భక్తి వల్ల ప్రస్తుత విషయంలోనూ రానున్న జీవితంలో మంచి కలుగుతుంది. కుటుంబం ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? మీరు మీ కుటుంబం అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఓన్లీ థింగ్ ఏంటంటే యేసయ్యను గురించి మాట్లాడడం ప్రారంభించండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసయ్యను గురించి మాట్లాడడం ప్రారంభించండి. మాటల్లో మాట యేసయ్య మాట, మాటల్లో మాట యేసయ్య మాట. ఇది బ్రతికించే మాట, పరమునకు చేర్చే మాట, మళ్ళీ ఆశీర్వదించే మాట. ఈ మాట మాటల్లో మాటగా యేసయ్య మాట పలకాలి. ఈ మాట పలికినంత కాలం నీ ఆరోగ్యానికి కానీ, నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ, నీ యొక్క ఆర్థిక స్థితిగతులకు కానీ ఏ విధమైన లోటు ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు నీ పిల్లల కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు, వాళ్ళ చదువుల కొరకు, వాళ్ళ ఉద్యోగాల కొరకు సేవకుడు వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నీ యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీకు సంతోషం కలిగినప్పుడు ప్రార్థన చేసేది దైవజనుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు ప్రార్థన చేసేది దైవజనుడు, నీ ఇంటిలో బిడ్డ పుట్టినప్పుడు ప్రార్థన చేసేది దైవజనుడు, ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ప్రార్థన చేసే దైవజనుడు, ఆ తర్వాత మెమోరియల్ సర్వీస్ రోజు ప్రార్థన చేసే దైవజనుడు, ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి సందర్భంలో కూడా పిల్లల కొరకు గాని, కుటుంబం కొరకు గాని, జీవితంలో ప్రతి సందర్భంలో కూడా దైవజనుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ఇమ్మానుయేలు జననం ఇహమంత సంతోషమే. ఇమ్మానుయేలు జననం పరమంత సంతోషమే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. రక్షకుడు జనించగా నక్షత్రముదయించేగా. రక్షకుడు జనించగా నక్షత్రముదయించేగా. ప్రభు యేసు పుట్టాడని పయనించి ప్రకటించగా. ప్రభు యేసు పుట్టాడని పయనించి ప్రకటించేగా. జ్ఞానులను నడిపించేగా. జ్ఞానులను నడిపించేగా. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం 2024కి ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అనేటటువంటి ఈ ఇయర్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. వాటిని వివరించడానికి సమయం సరిపోదు, కానీ ఈ ఇయర్ 2024 రివ్యూ మనం చూస్తున్నాం. దీంట్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం దేవుడు ఫలభరితంగా చేసి మన యొక్క బ్రాంచెస్ని మన యొక్క సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరుస్తూ వచ్చుచున్న విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సంవత్సరం మన జేజీఎం పరిచర్య ద్వారా 114 మంది బాప్తిస్మం పొందడానికి
దేవుడు సహాయం చేశాడు. అది అత్యంత ఆనందకరమైన విషయం. ఇక ప్రార్థన పోరాటం 1600 రోజులు పైగా ముగించుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ దాన్ని కొనసాగించడానికి కూడా దేవుడు తన కృప చూపిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగనే అనేక మంది ఈ సంవత్సరం గృహాలు నిర్మించుకున్నారు. దేవుడు గృహాలు లేని వారికి గృహాలు దయచేయని ప్రభువాన్ని ప్రార్థించిన రీతిలో దేవుడు అనేక మంది చక్కటి సొంత గృహాలను కలిగి ఉండడానికి ఈ సంవత్సరం దేవుడు సహాయం చేశాడు. వాహనాలు లేని వారికి దేవుడు వాహనాలు ఇచ్చాడు. వివాహాలు జరగడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. సంతానం లేని వారికి సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. మన దేశంలోనే మాత్రం కాకుండా, మన ప్రాంతంలో మాత్రమే కాకుండా కెన్యా దేశానికి కూడా క్రీస్తు యొక్క సువార్తను తీసుకుని వెళ్ళి అనేక మందిని ప్రభావితం చేయడానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కిడ్స్ చర్చ్ని గురించి మీకు జ్ఞాపకం చేయాలి. కిడ్స్ చర్చ్ ద్వారా VBS, ఆ తర్వాత గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రతి ఆదివారం కూడా మరి కిడ్స్ చర్చ్ టీం చాలా చక్కగా పనిచేస్తూ అనేక మంది పిల్లలను దేవుని కొరకు సిద్ధపరచడంలో వారిని దేవుడు వాడుకుంటున్నందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఈ సంవత్సరం ట్రాన్స్ఫార్మర్ని దేవుడు మనకు దయచేశాడు. స్టేజ్ మీద LED స్క్రీన్స్ దేవుడు దయచేశాడు. మనకి దేవుడు కిడ్స్ చర్చ్లో ఏసీస్ని దేవుడు దయచేశాడు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలు. వీటిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వీటి వెనుక ప్రార్థించిన వారిని, అలాగే ఆర్థికంగా సహాయం చేసిన వారిని, ప్రోత్సహించిన ప్రతి వారిని ప్రభు సమృద్ధిగా దీవించాలని కోరుతున్నాను. ఆరాధనా టీవీలో ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రేమాపునుడు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసారం చేయబడ్డానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్న, ప్రార్థన చేసిన, టెక్నికల్గా వర్క్ చేస్తున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. అలాగే JGM, జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ను కూడా దేవుడు ఆశీర్వదించి లక్షలాది మంది ప్రజలకు దీవెనకరంగా దేవుడు మార్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇలాంటి సందర్భాల్లో మనము చాలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దేవుడు కాలక్రమంలో ఒక విశాలమైనటువంటి మంచి స్థలాన్ని దేవుడు మనకిచ్చి పార్కింగ్తోనూ, తర్వాత విశాలమైనటువంటి స్థలాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలని నేను కోరుతున్నాను. ఆ విధంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ, ఇంతవరకు కూడా దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలన్నింటిని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీని కొరకు ప్రార్థించిన, ప్రయాసపడిన, ఆర్థికంగా సహకరించిన ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు నూరంతలుగా ఆశీర్వదించి దీవించునుగాక. కృప అందరికీ తోడైననుగాక. దేవుని మహిమార్థమై మనం జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.